అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము. ముందుగా అగణిత వైభవ కేశవ నగధర వనమాలి ఆది నారాయణయో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ. అగణిత వైభవ అంటే వర్ణింపరానంతటి ఐశ్వర్యం కలవాడా అని సంబోధించాడు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఆయన భార్య. అందు గురించి వర్ణించలేనంత ఐశ్వర్యానికి అధిపతి. కేశి అనే రాక్షసుని సంహరించినవాడు, అందుకే కేశవుడయ్యాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు కదా, అందువల్ల నగధరుడయ్యాడు. వనమాలి అంటే వైజయంతి అనేటటువంటి పూలమాలను ఎప్పుడు ధరిస్తూ ఉంటాడు, అందుగురించి వనమాలి అయ్యాడు. సృష్టికి ఆధారమైనవాడు అంటే ఆది నారాయణుడు, ఈ సృష్టి అంతటికీ కూడా ఆధారభూతుడు. ఇంకా లక్ష్మీనాథుడు, శ్రీమంతుడు అంటే లక్ష్మిని కలిగి ఉన్నవాడు అనమాట, అంటే లక్ష్మీపతి. జగదీశ్వరుడు, లోకాలన్నింటికీ కూడా అధినాయకుడు. అటువంటి ఓ శ్రీకృష్ణ ముమ్మాటికి శరణు శరణు శరణము అన్నాడు. అందుకే అంటే ముమ్మాటికి నువ్వే నాకు శరణు, వేరే ఇంకెవరూ నాకు దిక్కు లేరు, నువ్వే దిక్కు, నువ్వే శరణు అంటూ కవి చెప్తున్నాడు. తర్వాత పద్యం వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై మనుని సద్గుణజాలము సనకాది మునీంద్రులెన్న జాలరు కృష్ణ. ఓ కృష్ణ, నీవు పద్మముల వంటి కన్నులు కలిగిన వాడివి. వనజాక్షుడు అంటే పద్మం వంటి కన్నులు కలిగినవాడు. భక్తవత్సలుడు అంటే భక్తులందరి ఎదులా కూడా ఎంతో ఆదరణ వాత్సల్యం కలిగి ఉన్నవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులలో కరుణానిధివైనటువంటి నీ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని సనకాది మునులు కూడా పొగడలేరు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు ఏమో సృష్టిని రక్షించేవాడు, ఈశ్వరుడు లయించేవాడు అంటే సృష్టిని లయం చేసేవాడు. ఇందులో సృష్టిని పోషించేవాడు విష్ణుమూర్తి కాబట్టి అతను కరుణామూర్తి. అందుగురించి ఇక్కడ ఏమన్నాడంటే ఎంతో కరుణతో ఉండేటటువంటి నిన్ను పొగడాలంటే ఆ సనకాది ఋషులకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడూ నీ నామ కీర్తనల్లో మునిగి ఉంటారు. సనకాది మునులు వాళ్ళు ఎవరంటే బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళు నలుగురు ఎవరెవరంటే సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. ఈ నలుగురు కూడా సనక సనందనాదులు అని చెప్పబడతారు. ఈ నలుగురు ఎప్పుడూ పసిబాలుర రూపంలో ఉంటారు. 5 సంవత్సరాలు బాలురు ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలోనే ఉంటారు వాళ్ళు. అటువంటి ఆ మునీశ్వరులు ఏకంగా నారదుడికే తత్వోపదేశాన్ని చేయగలిగినంత సమర్థులు. వారు ఎప్పుడూ నీ నామకీర్తన చేస్తూ ఉంటారు, అయినా కూడా నిన్ను పొగడలేరు వాళ్ళు. అంతటి గొప్పవాడివి నువ్వు. ఆ భగవంతుడు తత్వాన్ని ఉపదేశించినటువంటి వారికి కూడా నీ యొక్క గుణగణాలని పొగడడానికి సాధ్యం కాదు, అంతటి గొప్పవాడివి నువ్వు అంటూ చెప్తున్నాడు. తర్వాత పద్యం అపరాధ సహస్రంబులన పరిమితములైన యఘములనిశము నేను కపటాత్ముడనై చేసితి చపలుని ననుగావు శేషసాయిని కృష్ణ. శేషసాయిని అయినటువంటి నువ్వు అంటే శేషుడు, ఆదిశేషుడి మీద శయనించి ఉండేటటువంటి ఓ శ్రీకృష్ణ, నువ్వు ఎంతో గొప్పవాడివి. నేను ఎటువంటి వాడిని అంటే అపరాధ సహస్రాలు అంటే వేల కొద్ది తప్పుల్ని చేశాను. అపరిమితములైన అఘములు కూడా
చేశాను. అఘములు అంటే పాపాలు. అపరిమితంగా ఆ పాపాలని చేశాను, వేల కొద్దీ తప్పుల్ని చేశాను. నా మనస్సు ఎంతో చంచలమైంది. ఏది స్థిరంగా నిన్ను పూజించాలన్న ఆలోచన కూడా మనస్సుకి రాదు. అటువంటి కపటాత్ముని నేను. అయినా సరే నువ్వు నన్ను రక్షించాలి, రక్షించి కాపాడు, నీ పాదపద్మాలని నాకు దర్శించేటట్లు చెయ్యి అంటూ చెప్పాడు. తర్వాత నరపశువు మూఢచిత్తుడ దురితారంభుడను మిగుల దోషగుడను నీ గురు తెరుగగనెంత వాడను హరి నీవే ప్రాపుదాపు నౌదువు కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నేను నరపశువుని. అంటే ఈ లోకంలో ద్విపాద పశువులు, చతుష్పాద పశువులు అని ఉన్నాయి. అందరూ పశువులే. 2 పాదాలతో ఉన్న పశువులు మానవులు, 4 పాదాలతో ఉన్నవి జంతువులు. అందుగురించి ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను నరపశువుని, అవివేకిని, పాపాత్ముణ్ణి, ఎన్నో రకాలైనటువంటి తప్పుల్ని చేశాను. నిన్ను తెలుసుకోవడం నాకు వశం కాదు. నువ్వు అంతటి గొప్పవాడి. నీ గురించి తెలుసుకోవడం కానీ, నీ కీర్తన చేయగలిగినంత శక్తి కానీ నాకు లేవు. కానీ నువ్వే నాకు ఆధారం. నిన్ను ఎప్పుడూ నేను భజిస్తూ ఉంటాను. నువ్వే నాకు ప్రాపు దాపు అంటే నువ్వే నాకు స్నేహితుడివి, నువ్వే నాకు ఆధారము. నన్ను రక్షించు స్వామి అంటున్నాడు ఈ పద్యంలో కవి. పంచేంద్రియ మార్గంబుల కొంచెపు బుద్ధిని చరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచగా మిమ్మెరిగినాడనిప్పుడే కృష్ణ. ముందు పద్యాల్లో నేను పాపాత్ముణ్ణి, చంచలమైన మనస్సు కలిగిన వాడిని, నరపశువుని అని చెప్పుకున్నాడు కదా. అందు గురించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇంతవరకు ఎన్నో పాపాలు చేసినా ఈ మధ్య కొంతమంది సజ్జనుల యొక్క స్నేహం చేశాను. వాళ్ళతో, మంచివారితో తిరుగుతూ ఉండడం వలన నేను ఇదివరకు ఇంద్రియాలకి లోబడి బుద్ధి లేకుండా ఎన్ని రకాల పనులు పాపమైనవి చేసినా కూడా ఇప్పుడు మనస్సులో కొంత నీ గురించి తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను అంటే, సజ్జనుల యొక్క స్నేహం చేయటం వల్ల కొంతవరకు నీ గురించి తెలుసుకోగలిగాను అని చెప్తున్నాడు. తర్వాత దుష్టుండననాచారుడ దుష్ట చరిత్రుడను చాలా దుర్బుద్ధిని నేనిష్టని గొల్వనేరని కష్టుడ నను గావు కావు కరుణను కృష్ణ. ఇందులో కూడా ఇదివరకు తను చేసినటువంటి పాపపు పనులన్నీ కూడా చెప్తున్నాడు. ఓ శ్రీకృష్ణ, నేను దుష్టుణ్ణి, దుర్మార్గమైనటువంటి పనులు ఎన్నో చేశాను, అనాచారంతో ప్రవర్తించాను. ఏ విధంగా ఈ లోకంలో నడుచుకోవాలో కూడా నాకు తెలియదు. చెడు బుద్ధి కలిగిన వాడిని, చెడు ప్రవర్తన కలిగిన వాడిని, నిన్ను నిష్ఠతో పూజించలేని పాపిని. అందుగురించి నన్ను దయతో కాపాడు. నీ ఇన్ని విధాలైనటువంటి దుర్మార్గుడిగా, పాపిగా ఉన్నా కూడా నీ గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకున్నాను కాబట్టి నన్ను దయతో రక్షించు అని వేడుకుంటున్నాడు కవి. తర్వాత కుంభీంద్ర వరద కేశవ జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత అంభోజనేత్ర జలనిధి గంభీర నన్ను గావు కరుణను కృష్ణ. కుంభీంద్ర వరదుడు అంటే, కుంభీంద్రుడు అంటే ఏనుగు, గజరాజు. ఆ గజరాజు అంటే గజేంద్రుడు మకరి బారిన పడి నిన్ను మొరపెట్టుకుని వేడుకున్నప్పుడు నువ్వు వచ్చి చక్రంతో ఆ మొసలిని సంహరించి అతన్ని రక్షించావు. నువ్వు గజేంద్ర వరదుడివి అంటే గజేంద్రుడిని రక్షించిన వాడివి, కేశవుడివి. ఇదివరకు చెప్పుకున్నాం కదా, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడు. అలాగే జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత,
జంభాసురుడు అనేటటువంటి రాక్షసుడికి శత్రువు అయినటువంటి వాడివి. దివిజ సన్నుతుడు అంటే దేవతలందరి చేత కూడా పొగడబడేటటువంటి వాడివి. అంభోజ నేత్రుడివి, పద్మాల వంటి కన్నులు కలిగిన వాడివి. జలనిధి గంభీరుడివి, సముద్రం వలె ఎంతో గంభీరమైనటువంటి హృదయం కలిగిన వాడివి. అటువంటి వాడివైన నువ్వు నన్ను రక్షించు స్వామి అని చెప్తున్నాడు. తర్వాత పద్యం. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండు సుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. ఇందులో అతను ఎవరెవరిని రక్షించారో అది చెప్తున్నాడు. ఆ ప్రహ్లాదుడు తండ్రి యొక్క కఠినమైన శిక్షలకి పాత్రుడైనప్పుడు నిన్ను నమ్ముకోవడం వల్లనే గట్టెక్కాడు, అన్ని బాధల్ని కూడా సహించగలిగాడు. అందుగురించి అతనికి నువ్వే దిక్కయ్యావు. అలాగే పాండుసుతులు అంటే పాండవులు ఎన్నో రకాలైన కష్టాలు పడ్డారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత యుద్ధంలో నీవు వారికి అండగా నిలబడి వాళ్ళకి యుద్ధం చేయగలిగే సామర్థ్యాన్ని కూడా నువ్వే ఇచ్చావు. అందువల్ల పాండుసుతులకు ఎప్పుడు కూడా నువ్వే దిక్కుగా ఉన్నావు. దీనులకు ఎప్పుడు ఎవరు దిక్కు? నువ్వే. దీనదయాపరుడివి. అందువల్ల దీనులకు ఎప్పుడు నువ్వే దిక్కువి. ఇంకా అహల్యకు ఎవరు దిక్కు? అహల్య గౌతముడి యొక్క భార్య. ఆమె ఇంద్రుడి వల్ల వంచింపబడినప్పుడు గౌతముడు శపిస్తాడు రాయిగా పడి ఉండమని. అప్పుడు శాప విమోచనం ఏమిటి అంటే, శ్రీరాముడు అవతారం వచ్చినప్పుడు, అంటే విష్ణుమూర్తి శ్రీరామవతారం దాల్చినప్పుడు ఆయన యొక్క పాత ధూళి నిన్ను సోకితే అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు గౌతముడు. ఆ ప్రకారంగానే అహల్య రాయిగా పడి ఉంది. శ్రీరాముడు విశ్వామిత్రుడితో పాటు అతని ఆశ్రమంకి వెళ్తాడు కదా అతని యొక్క యజ్ఞ రక్షణకి. ఆ సమయంలో శ్రీరాముడి పాదధూళి సోకగానే అహల్యకి శాప విమోచనం కలుగుతుంది. అందుగురించి అహల్యకి కూడా నువ్వే దిక్కయ్యావు. అందుగురించి అటువంటి అందరికీ ఎలాగైతే నువ్వు దిక్కుగా ఉండి వాళ్ళందరినీ రక్షించేవో, నువ్వుకు అదేవిధంగా నాకు దిక్కుగా ఉండి నన్ను రక్షించు స్వామి అంటూ ఈ పద్యంలో వేడుకున్నాడు. ఈ రోజుకి ఇంకా ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.